రాజ్యాంగానికి డిఫరెంట్ గా రాజ్యాంగం నడిపితే ఎక్కడ నడపలేదు. మీరు ఒకటి నోటీస్ చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు ఎక్కడ ఎక్స్పోజ్ కాలేదు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఎక్కడ అగ్రెసివ్ గా పోలేదు. నాట్ ఓన్లీ లోకేష్, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, నాట్ ఓన్లీ చంద్రబాబు, రిమైనింగ్ మంత్రివర్గం కూడా ఎక్కడ కక్ష సాధింపులకు పోయినట్టు నాకు అనిపించట్లేదు. ప్రజలు కూడా అదే మాట్లాడుకుంటారు. ఒక రకంగా చేతగాని ప్రభుత్వం కూడా అనుకుంటాడు. అది తప్పదులేండి, ఆవేశం ఉన్నవాడు ఏదైనా అంటాడు. ఇది జరుగుతున్న పరిణామంలో మీరన్నట్టు ఈ రోజు వీళ్ళు మీడియా ముందుకు వచ్చి వాస్తవంగా ధర్మారెడ్డి ఇప్పటి వరకు లేని సాంప్రదాయం, ఒక ఐఏఎస్ ని ఈవోగా చేయాల్సిన తిరుమల అత్యంత ప్రతిష్టాత్మకమైన హిందువులకి స్వర్గధామమైన తిరుమలలో ఒక ఐఏఎస్ అధికారిని కాకుండా ఎక్కడో సెంట్రల్ సర్వీస్ లో ఉన్న ధర్మారెడ్డిని తీసుకొచ్చి పెట్టినప్పుడే మీరు నీచులు, మీరు నికృష్టులు, మీరు తప్పు చేయడానికి ఇలాంటి పని చేశారని ప్రజలకి, వెంకటేశ్వర భక్తులకి అందరికీ అర్థమైంది ఈ విషయం. ఆ తర్వాత ఇప్పటి వరకు ధర్మారెడ్డి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఇందుకు అత్యంత ఎగ్జిక్యూటివ్ పవర్ ఉన్నటువంటి వాడు ధర్మారెడ్డి. ఆయనే ఈవో. కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళు కేవలం చైర్మన్ గానే ఉంటారు, ఆదేశాలు చేస్తారు. కానీ అమలు చేసేది వచ్చి ఈవో గారు. ఆ ఈవో పొజిషన్ లో ఎక్కడో బైపాస్ లో వచ్చి ఈవో అయిన ధర్మారెడ్డి ఎక్కడ ఇప్పటివరకు మాట్లాడలేదు. ఆయన పదవీ కాలం ముగింపు ముందే పారిపోయాడు. ఈ ఒక్క విషయాన్ని ఈ బ్లూ మీడియా, ఈ ఎల్లో మీడియా అంటారు కానీ వైట్ మీడియా అడుగుతుంది ఇక్కడ. దానికి సమాధానం ఎవరి దగ్గర లేదు. ధర్మారెడ్డి మాట్లాడాలి. ధర్మారెడ్డి ఎక్కడున్నాడు అనే దానికి చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పటిదాకా కనిపించలేదు, మాట్లాడలేదు, కనీసం ఉన్నాడో లేదో తెలియదు అంటే ఏమైనా అస్సాం ట్రైన్ ఎక్కించేశారా, లేదంటే వివేకానంద రెడ్డి బాటలోనే పైన కూడా జరిగిందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీళ్ళు మాట్లాడటమే కాకుండా ఈ ప్రెస్ మీట్ పెట్టి తలనీలాల గురించి, లేదంటే ఈ నెయ్యి గురించి ఇవన్నీ మాట్లాడడం, గతంలో ఉన్న మర్చిపోవడం, ఏదో గడ్డాలు పెంచుకుని బయటకు వచ్చేసి మేము సర్వసంగ పరిత్యాగులం అన్నట్టుగా, అంటే వాళ్ళని సన్యాసులు అంటారు, మరి వీళ్ళని ఏమంటారో తెలియదు. ఆ ఒత్తు తీసేస్తే ఒక ప్రకటన అయితే చేశారు. ఏంటంటే తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టత, వెంకటేశ్వర స్వామి వైభవం, టీటీడీ పేరు ప్రఖ్యాతులు, లడ్డు పవిత్రత, ఇవన్నీ రాజకీయ దుర్బుద్ధితో ఇవన్నీ చేస్తున్నారు. అందుకని ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు నిజాలు తెలియాలి అని చెప్పి రేపు శనివారం రోజున ఒక పిలుపునిచ్చారు. ఏంటంటే అపవిత్రం చేసినందుకు, స్వామివారి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో శనివారం రోజున ప్రత్యేక పూజలు చేయాలి, అందులో అందరూ పాల్గొవాలి అంటూ జగన్మోహన్ రెడ్డి పిలిపించాడండి. అయితే నా అనుమానం, పూజలు చేసేవి, ప్రక్షాళన చేసేది పెళ్లి కాని వాళ్ళు బ్రహ్మచారులు అయితే సింగిల్గా వెళ్ళి చేస్తారు, తల్లిదండ్రులతో వెళ్ళి చేస్తారు. పెళ్ళైన వాళ్ళు మరి సతీ సమేతంగా వెళ్ళి చేయాలి, అది సాంప్రదాయం. మరి జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా వెళ్తాడా, లేదంటే ఒంటికాయ సొంటుకుమలో ఒక్కడే వెళ్తాడా? లేదండి, సతీ సమేతంగా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకటి అక్కడ ఒక మోడల్ గుడిని అక్కడ ఇన్స్టాల్ చేస్తారు. ఆ గుడికి వెళ్తాడు ఆయన. అక్కడ వీడియో తీస్తారు, రికార్డింగ్ చేస్తారు. ఈ గుడి ఏ గుడో ఏదో ఒక గుడి పేరు చెప్పి ఆ గుడికి వచ్చా అని చెప్తారు. సిగ్గుండాలండి. ఇన్నేళ్లలో 7 కొండల్ని 2 కొండలు చేద్దాం అనుకున్న రాజశేఖర రెడ్డి అదే కొండపైన ఇప్పుడు ఈ మధ్యలో నిన్న మొన్న తిరుపతిలో ఒక స్వామి పీఠాధిపతులంతా కూడా ఒక ఎజిటేషన్ చేశారండి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టీటీడీ పరిపాలనా భవనం ముందు. అరే మా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వ ప్రమేయం లేకుండా హిందువులే పరిపాలించుకునేటట్టుగా, హిందువులే ధర్మకర్తలుగా ఉండేటట్టుగా చూడాలని చెప్పేసి ఒక మాట అన్నారండి. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, నువ్వేమో క్రిస్టియన్, మీ ఫ్యామిలీ క్రిస్టియన్, మీ నాన్న చనిపోయిన మీ నాన్న క్రిస్టియన్, మీ సాంప్రదాయాలు క్రిస్టియన్, మీ ఇంటి అల్లుడు ఒక క్రిస్టియన్ ప్రబోధకుడు ప్రపంచవ్యాప్తంగా. మీకు తిరుమలలో ఎవరినంటే వాళ్ళని మీ ఇష్టానుసారంగా చైర్మన్ చేసే అర్హత మీకుందా? ఒక నాస్తికుడిని తిరుమలకి చైర్మన్ చేసిన ఘనత మీది. అదే నాస్తికుడు అది కూడా రాయే కదా, ఇది కూడా రాయే కదా అని శ్రీవారిని చూపించన్న వాడు ఈ తిరుమలకి చైర్మన్ గా పనిచేశాడండి. అలాంటి వాడు ప్రమాణం చేస్తే ఆ ప్రమాణానికి విలువ ఉంటుందా? నిజంగా దేవునిపై నీకు భక్తి ఉంటే, దేవునిపై నీకు నమ్మకం ఉంటే, నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ₹1 అవినీతి జరగలేదని నువ్వు చేయగలవా? నువ్వు చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్ని అకృత్యాలు, ఎన్ని నీచాలు, ఎన్ని